deity of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో మనము సంపూర్ణమైనటువంటి దైవత్వాన్ని, సంపూర్ణమైనటువంటి మానవత్వాన్ని రెండింటిని చూస్తాం. The blend of two natures in one person, and that is the mystery, and that is the most. వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క డ్యూయల్ నేచర్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టే ప్రాబ్లం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు, అంటే సువార్తల్లో ఉన్నటువంటి ఆ యొక్క గాస్పల్ అకౌంట్స్ అన్ని కూడా 4 సువార్తల్ని మనం గనక చూసినట్లయితే ఆ 4 సువార్తల్లో సమ్మిళితముగా మనకి ఆల్మోస్ట్ ప్రతి అధ్యాయంలో 4 సువార్తల్లో సమ్మిళితంగా మనకి ఏం కనిపిస్తాయంటే ఆయన దైవత్వానికి సంబంధించినటువంటి వచనాలు కనిపిస్తాయి, ఆయన మానవత్వానికి సంబంధించినటువంటి వచనాలు కనిపిస్తాయి. When he lived on this earth, he lived as perfect man, fully man. ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నప్పుడు నీకు నాకు మనందరికీ విశ్వాసులందరికీ ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఉంచి వెళ్ళాడని పేతురు పత్రికలో మొదటి పత్రికలో రాశాడు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయేను అని. కాబట్టి హిస్ లైఫ్ ఈజ్ 100% an example for you and me to follow. ఏ విషయంలో? ఎలా ప్రార్థన చేయాలి అనే విషయంలో, ఎలాగా మనము దేవుని మీద ఆధారపడాలనే విషయంలో, ఏ విధంగా విశ్వాసంతో జీవించాలనే విషయంలో, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలనే విషయంలో, ఎలా క్షమించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఓర్చుకోవాలి, ఏ విధంగా శోధనను సహించాలి, ఏ విధముగా శ్రమ పడాలి నీతి నిమిత్తము, ఈ అన్ని విషయాల్లో తండ్రిని ఎలాగా సంతోషపరచాలి, తండ్రి చిత్తం ఎలా చేయాలి, తండ్రికి సేవకుడుగా దాసుడిగా మనం ఏ విధంగా జీవించాలి, ఈ అన్ని విషయాల్లో కూడా మనకు పర్ఫెక్ట్ మాదిరి ఎవరంటే క్రీస్తు యేసు అనే నరుడు. అట్ ద సేమ్ టైం ఈ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయనలో సంపూర్ణమైనటువంటి దైవత్వము కూడా ఉన్నది. దాన్ని సపరేట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. బట్ when he lived as a man, he lived as man. దైవత్వాన్ని వాడుకోలేదు. బట్ when he demonstrated divine works, he used divinity and he demonstrated divine works. ఆయన అద్భుతాలు, ఆశ్చర్య సూచక్రియలు చేసినప్పుడు ఆయన దైవక శక్తితో చేస్తాడు. దేవుడు తప్ప ఆ పనులు ఎవడు చేయలేడు. అయితే ఆయన మానవుడిగా జీవించినప్పుడు మానవుని యొక్క అనుభవాలు, మానవుని యొక్క ఎమోషన్స్, మానవుని యొక్క పెయిన్, మానవుని యొక్క జీవన విధానం అంతా ఆయన జీవించినప్పుడు ఆయన దైవత్వాన్ని వాడుకొని దాన్ని ఓవర్కమ్ చేయలేదు. ఆయన 100% మానవుడిగానే జీవించాడు. ఈ రెండిటి యొక్క సమ్మిళతమే మనము స్వార్థంలో మనం చూసేది. కాబట్టి మనము ఆయన మానవత్వానికి సంబంధించిన ఒక వచనం తీసుకొని దైవత్వానికి ముడి పెడతాడు, ఆయన దైవత్వానికి సంబంధించిన ఒక వచనం తీసుకొని మానవత్వానికి ముడి పెడతాడు. ఈ రెండిటికి ముడిపెట్టి ఈ యొక్క మెలకని లేకపోతే ఈ ముడిని విప్పమని చెప్తారు. సో ప్రాముఖ్యంగా ముందుగానే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎవరో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్న మైండ్ సెట్ తోటి డాక్టర్స్ నేర్చుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నా మట్టుకు నేను కన్విన్స్ అవ్వాలి. నా మట్టుకు నేను ఈ సత్యముని యథార్థముగా, హృదయపూర్వకముగా, అనుభవపూర్వకముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెలిగింపిస్తూ దాన్ని బయలుపరుస్తూ ఉన్నటువంటి విధానములో నేను సంపూర్ణముగా దీనిలో వేరుపారి స్థిరపరచబడి నేను ఈ సత్యాన్ని నేర్చుకోవాలి, ఎరగాలి. నేను ముందు నా అనుభవపూర్వకమైనటువంటి ఆ యొక్క జ్ఞానంలోనికి ఎదగాలి. నా కోసం ఫస్ట్ ఇది నేను ఎరగాలి, నేను నేర్చుకోవాలి. నా ప్రభు ఎవరో నేను తెలుసుకోవాలి. ఐ వాంట్ టు నో జీసస్ క్రైస్ట్ మోర్ అండ్ ఫార్ బెటర్. ముందు అది జరిగితే
ఎవడో అడిగితే అడగనివ్వండి, ఆ తర్వాత ఆటోమేటిక్ గా మనకి జవాబులు వస్తాయి. సో కాబట్టి విత్ దిస్ ఇంట్రడక్షన్ లెట్ మీ ఎంటర్ ఇన్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డ్యూయల్ నేచర్ విచ్ ఈస్ ద డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనము చూద్దాం. యేసు క్రీస్తు ప్రభు దేవుడు అనడానికి కొన్ని మనము రుజువులు చూద్దాం. యేసు క్రీస్తు ప్రభు దేవుడా, ఆయన దేవుడని ఎక్కడ చెప్పాడు మాకు ఒకసారి చూపించండి అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు దేవుడని ఎక్కడ చెప్పాడు? యేసు క్రీస్తు ప్రభువారు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఆయన బైబిల్లో ఎక్కడ చెప్పాడో మాకు చూపించండి అని సవాలు విసిరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు నేను దేవుణ్ణని ఆయన చెప్పాడో లేదో మనం ఈ వచనాల్లో చూద్దాం. మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే ఆయన తండ్రి అయిన దేవునితో తను తాను సమానుడిగా ఎంచుకోవటం అనేది మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30 నుండి 33 వచనాలు కనుక మనం చూసినట్లయితే, నేనును తండ్రియు ఏకమై ఉన్నానని వారితో చెప్పాను. యూదులైనటువంటి వారితోటి, అక్కడ ఆయన ఎదురిస్తూ ఉన్నటువంటి వారితోటి ఆయన్ని అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క డివైన్ అథారిటీని ఛాలెంజ్ చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి యొక్క యూదులు, యూద మత ప్రవిష్టులు, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారితోటి యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేనును తండ్రియు ఏకం అయి ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడుగుగా, అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది. నీకు అర్థమైందో లేదో తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పగానే యూదులకు అర్థమైంది ఒక సంగతి ఏంటంటే, ఆ మాట యొక్క భావం ఏంటి, అర్థం ఏంటంటే, నువ్వేమో మనుష్యుడివై ఉండి దేవుడితో నేను సమాధుడిని, లేకపోతే అసలు దేవుడునని చెప్పుకొనుచున్నావు కాబట్టే నిన్ను రాళ్లతో కొట్టి చంపుతాము. ఎందుకంటే ఎవడైతే నేను దేవుణ్ణి అని చెప్పుకుంటాడో అట్టి మనుషుని రాళ్లతో కొట్టవై చంపమని ధర్మశాస్త్రం చెప్తా ఉందని యూదులు రాళ్లు తీసుకున్నారు. వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు వాళ్ళు అంత కోపం వచ్చింది? ఎందుకు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని రాళ్లతో కొట్టి చంపాలి అన్నంతగా వారు ఉగ్రులయ్యారు? మరలా రాళ్లతో కొట్టి చంపుటకు, అక్కడ చూడండి, మరలా అన్న మాటను కనుక మనం చూసినట్లయితే ఈ విధముగా వారు అనేక సార్లు ప్రయత్నం చేశారు. ఇది ఫస్ట్ టైం కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన దైవత్వాన్ని ఆయన క్లెయిమ్ చేసుకోవటం అనేది ఇది మొదటిసారి కాదు. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అన్న మాటకి ఇక్కడ మనం చూసినట్లయితే ఎఖాద్ అనేటువంటి వర్డ్ మనం ఇక్కడ చూస్తాము. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని స్త్రీ పురుషుల గురించి, భార్యాభర్తల గురించి, వైవాహిక వ్యవస్థ గురించి రాయబడినప్పుడు ఏక శరీరము, ఇద్దరు వ్యక్తులు ఒక్క శరీరం అని చెప్పినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వీరిద్దరూ కూడా వైవాహిక వ్యవస్థ ద్వారా సమానమైనటువంటి స్థితిలో ఈక్వల్ ఇన్ ఐడెంటిటీ. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పినప్పుడు ఈక్వల్ ఇన్ ఐడెంటిటీ, వన్ ఇన్ నేచర్, వన్ ఇన్ ఎసెన్స్, వన్ ఇన్ ఐడెంటిటీ, వన్ ఇన్ డియటీ. సో ఏకము అనేటువంటి వర్డ్ యూదులకి ఆ యొక్క లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ గా అర్థమైపోయింది. అంటే ఈక్వల్, సమానుడు. సో యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు, నేనే దేవుణ్ణి అని చెప్పాడు కాబట్టి వాళ్ళు రాళ్లతో కొట్టడానికి ముందుకొచ్చేసారు, బయలుదేరారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసినట్లయితే, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము
యూదులు ఆయనను చంపవలని మరి ఎక్కువగా యత్నం చేసిరి. లుక్ ఎట్ దిస్. యూదులు ఆయన్ని చంపాలని ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారట? కారణం ఏంటంటే దేవుడు తన తండ్రి అని చెప్పుకుంటున్నాడు. అంటే నా తండ్రి అయిన దేవుడు అని యేసు ప్రభువారు ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తా ఉన్నాడో, తండ్రి యొద్ద నుండి నేను వచ్చిన వాడినని ఎప్పుడైతే ఆయన చెప్పుకుంటూ ఉన్నాడో, ఆ మాట యొక్క భావము యూదులకి పర్ఫెక్ట్ గా అర్థమైంది. ఏంటి అంటే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని చంపాలని ట్రై చేస్తా ఉన్నాడు. దేవుడిని ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభువారు? దేవుడు ఎక్కడ చెప్పాడు నేను దేవుడిని చూపించండి, ఒక్క మాట చూపించండి. ఇదిగో యేసు ప్రభువారు నేను దేవుడిని చెప్పకపోతే వాళ్ళు రాళ్ళు తీసుకుని ఎందుకు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? యేసు ప్రభువారు నేను దేవుణ్ణి అని చెప్పకపోతే ఎందుకు ఆయన్ని చంపాలని మరి ఎక్కువ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు యూదులు? He is claiming himself as God. He is claiming himself equal to God. ఇది దేవదూషణ. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువారు దైవత్వాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇన్ దట్ ఇష్యూ ఈస్ యేసు ప్రభువారు నేను దేవుణ్ణి అని క్లెయిమ్ చేసుకోవడం అనేది ఫ్యాక్ట్. కాబట్టి వీళ్ళు రాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఆయన చంపడానికి మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. తండ్రి అయిన దేవునితో తాను సమానుడుగా ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. పబ్లిక్ గా ఆయన చెప్పాడు. వాళ్ళు ఏమనుకున్నా పర్లేదన్న ఆయన మనుషులు ఎదుట తన దైవత్వాన్ని క్లెయిమ్ చేశాడు. అంతేకాదు యేసు క్రీస్తు ప్రభువారు దైవికమైనటువంటి నామాలని ఆయన కలిగిన వారు. దాకా మనం చూసాము ఆయన సన్ ఆఫ్ గాడ్ అన్న మాటకి దేవునితో సమానుడు అనేటువంటి ఆ యొక్క భావము మనం చూస్తాం. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 1:8 మనం చూసినట్లయితే ఆయన మొదటివాడు కడపటివాడు. ఈ మొదటివాడు కడపటివాడు అన్న మాటని తండ్రి అయిన దేవునికి ఉపయోగించబడింది. హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. అంతేకాకుండా మహిమా స్వరూపేగ ప్రభు, ద లార్డ్ ఆఫ్ గ్లోరీ. తోమా అంటున్నాడు మై లార్డ్ మై గాడ్. అక్కడ లార్డ్ అనేవాడు, గాడ్ అనేవాడు. ఈ రెండింటిని కనుక మనం చూసినట్లయితే దేవునికి ఉపయోగించబడినటువంటి ఆ యొక్క మాటలు క్రీస్తు ప్రభుకి. అంతకంటే ప్రాముఖ్యంగా యోహాను సువార్త అంతట్లో మనం చూస్తాము ద గ్రేట్ ఐయామ్. ఐయామ్ అనేటువంటి మాటని మనం చూస్తాము. ఉన్నవాడు అనేటువంటి ఆ నామము పాత నిబంధన గ్రంథములో కేవలము యాహువే, యెహోవా నామం మాత్రమే వహించగలిగినటువంటి ఆ నామాన్ని క్రీస్తు ప్రభువారు ఐయామ్ ఐయామ్ ఐయామ్. He repeatedly used that word. ఆ మాట విన్నప్పుడల్లా యూదులకి రక్తం మరిగిపోయింది. ఉగ్రులైపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, ఏమి చేయలేక ఆగిపోయారు. కానీ ఇక ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి వాళ్ళు ఇక తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఐయామ్ అనే వర్డ్ ఉపయోగించినప్పుడల్లా యాహువే అని వాళ్ళకి వినపడతా ఉంది. ఐయామ్. He used divine names. అంతేకాకుండా డివైన్ అట్రిబ్యూట్స్ అనేవి యేసుక్రీస్తు ప్రభువారికి మనం చూస్తాము. సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, ఆమ్నిపొటెంట్. సర్వ అధికారము, సర్వశక్తి కలిగినటువంటి ఆ యొక్క స్థితిని క్రీస్తు ప్రభువారు క్లెయిమ్ చేశారు. అంతేకాకుండా ఇదిగో ఆయన అనేకమైన రోగముల మీద అధికారము కలిగిన వాడు. ఆయన యొద్దకు అనేక మంది రోగులను తీసుకొచ్చినప్పుడు ఆ రోగులందరినీ ఆయన స్వస్థపరిచాడు. అంతేకాకుండా పేతురు అత్త యొక్క జ్వరమును గద్దించెను. రెబ్యూక్ ద డిసీజ్. ఎందుకంటే రోగముల మీద ఆయనకు అధికారం ఉంది. అంతేకాకుండా అనేక మంది మరణించినటువంటి వారిని ఆయన తిరిగి లేపాడు. మరణం మీద అధికారం మనం చూస్తాము. కుళ్ళిపోయిన శవము లాజరును లేపాడు. చనిపోయినటువంటి వారు అనేక మందిని ఆయన చేయి పట్టుకోగానే లేచి కూర్చున్నటువంటి ఆ యొక్క చిన్నపిల్లడు మనం చూస్తాము. ఆయన నోటి మాట సెలవుగా లాజరు బయటకు వచ్చాడు. చనిపోయినటువంటి వారిని ఆయన బ్రతికించాడు. మరణం మీద అధికారము, పవర్ ఓవర్ డెత్. దయ్యముల మీద అధికారం మనం చూసినప్పుడు ఆయన తన యొక్క ఆ మాట చేత దయ్యములను వెళ్ళగొట్టి అనేకమైన రోగులను స్వస్థపరిచినని మత్తయి 8:16 మనం చూస్తాం. పవర్ ఓవర్ డీమన్స్. అంతేకాకుండా యుగములన్నిటిలో ఆయన ఆ అధికారము కలిగిన వాడని, తర్వాత ఈ యుగములో ఉండేటువంటి అన్ని అధికారముల మీద ఆయన అధికారము కలిగిన వాడని ఎఫెసీ 1:20-23 మనం చూస్తాము.
అంతేకాదు మృతులైన వారి మీదే కాదు, మరణం మీద కూడా అధికారం ఉంది. అందుకే అన్నాడు, నా ప్రాణమును పెట్టుటకు దాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారం కలదు. ఐ హావ్ పవర్ అండ్ అథారిటీ టు లే మై లైఫ్ అండ్ టు టేక్ ఇట్ బ్యాక్. సృష్టి మీద, ప్రకృతి మీద ఆయనకు అధికారము, గాలిని, సముద్రమును అన్నిటినీ గద్దించారు. సో కాబట్టి హిస్ పవర్ ఈజ్ అన్లిమిటెడ్, ఆమ్నిపోటెంట్, సర్వశక్తి కలిగినటువంటి వాడుగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన సర్వశక్తిని ఆయన కనపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా జీవించిన కాలంలో ఆయన సర్వజ్ఞానిగా ఉన్నాడు అని మనకు అర్థమవుతా ఉంది. ఆయన దగ్గరికి వచ్చిన సమరయ స్త్రీ యొక్క జీవితం, బ్రతుకంతా కూడా ఆయన ఒక్క మాటలో చెప్పేశాడు. అమ్మా, ఇదిగో నీకు వివాహం కాలేదన్న మాట వాస్తవమే, అయితే నీకు 5 భర్తలు ఉన్నారు, గుండె జల్లుమన్నాంకి. ఈయనవుడు నా బ్రతుకంతా చెప్పేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఆయన అందరి హృదయములు ఎరిగిన వాడు కనుక ఎవరు ఆయనకి ఒకరి గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. తను తాను వారి వశపరచుకోలేదు. He knows the intentions of the people, secret histories. మనుషుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఎరిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా ఫ్యూచర్ చాయిసెస్ కూడా ఆయనకు తెలుసు. తను ఎవడు అప్పగించబోతున్నాడో ఆయనకు తెలుసు. తను ఎవరు అప్పగించబోదురో ఆయన ముందుగానే ఎరిగి అని యోహాను సువార్త 6:46లో మనం చూస్తాము. అంతేకాకుండా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో వారి యొక్క క్రియలేంటో ఆయనకు తెలుసు. ఆ అంజూరపు చెట్టు కిందకున్న నతానియేలు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను. కాబట్టి ఆయన సమస్తమైనటువంటి జ్ఞానము, ఆ జ్ఞానానికి ఆధారము, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. పేతురు అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? వీటన్నిటికంటే 3వసారి అడిగినప్పుడు పేతురు వేసినప్పుడు అంటున్నాడు, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు. యు నో లార్డ్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి రహస్యమైనది, మరుగై ఉన్నది, ఆయనకు తెలియనిది, ఆయనకు అర్థం కానిది, ఆయనకు ఆలోచన చెప్పగలిగింది ఎవరు ఏది కూడా లేదు. అంతేకాకుండా ఆయన యొక్క దైవికమైనటువంటి గుణలక్షణాల్లో మనం చూసినట్లయితే ఓమ్ని ప్రెజెన్స్. మత్తయి సువార్త 18:20 అంటున్నాడు, వేర్ 2 or 3 గ్యాదర్డ్ ఇన్ మై నేమ్ ఐ యామ్ ఇన్ దేర్ మిడ్స్ట్. 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉన్నాను. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులకు ఆ గ్రేట్ కమిషన్ ఇస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. అందుకని ఆకాశమునికి ఎక్కినవాడు, ఆకాశము నుండి దిగి వచ్చిన వాడని ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. హిస్ ప్రెసెన్స్ ఈస్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. హిస్ అథారిటీ ఈస్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్, ఆన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద యూనివర్స్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిత్యత్వాన్ని గురించి మనం గనక చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు, ఇన్ ద బిగినింగ్. ఆయన ఎవరు అంటే ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడని కొలస్సీ 1:17లో మనం చూస్తాము. ఆయన నిత్యుడగు తండ్రి అని యెషయా తన యొక్క ప్రవచనములో సెలవిస్తా ఉన్నాడు. తండ్రి, ఆది నుండి నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో అట్టి మహిమనుతో నన్ను మహిమపరచమని ఆ యొక్క ప్రభువారు తండ్రితో ప్రార్థన చేస్తూ ఆయన ఆది నుండి అన్న మాటను ఉపయోగిస్తా ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను అని ప్రభువారు తను క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాడు. ఆది నుండి ఏది ఉండెనో, ఏది బయలుపరచబడినో దాని గురించి మేము సాక్ష్యం ఇస్తా ఉన్నామని యోహాను తన మొదటి పత్రికలో చెప్తా ఉన్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, ఆయన మార్పు లేని వాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. ఈ యొక్క వచనాలని గనక మనం చూసినట్లయితే ఆయన నిత్యుడు. అంతేకాదు ఆయన నిత్యుడే కాదు, ఆయన మార్పు లేనివాడు. ఎస్, నిన్న నేడు నిరంతరము ఆయన ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి వాడుగా ఉంటున్నాడు.
యాకోబు పత్రికలో కూడా మనం చూస్తాము, ఆయనలో ఏ చంచలత్వమైనను గమనములకు కలుగు ఏ ఛాయ అయినను లేనటువంటి జ్యోతిర్మయుడు. చంచలత్వం లేదు, ఆ యొక్క షిఫ్టింగ్స్ ఆఫ్ షాడోస్, మార్పు లేనటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన దేవుడైండి, దేవునితో సమానుడిగా ఉన్నటువంటి వాడు అయింది, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సో ద కంక్లూషన్ హియర్ ఈస్, మనం చూసినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ డివైన్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన సర్వశక్తి కానీ, సర్వజ్ఞానము కానీ, అంతేకాకుండా ఆయన యొక్క సర్వవ్యాపి అయినటువంటి స్థితి కానీ, ఆయన యొక్క నిత్యత్వము, ఆయన మార్పు లేనటువంటి యొక్క స్థితిని, ఈ 5 అతి ప్రాముఖ్యమైనటువంటి దైవికమైనటువంటి గుణ లక్షణాలు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనము వాక్యాన్ని ఆధారముగా మనము స్థాపించబడి ఉన్నాయి. కాబట్టి కంక్లూషన్ ఏంటంటే, ఇదిగో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు భూమి మీద నివసించింది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారిలో సంపూర్ణమైన దైవత్వము ఉన్నది. దేవుడు తన యొక్క సంపూర్ణమైన మహిమతో దిగి వస్తే నీవు నేను అందరూ కన్స్యూమ్ అయిపోతాం. కాబట్టి తన యొక్క శరీరం అనే ముసుగు వేశాడంట. ద వెయిల్ ఆఫ్ ఫ్లెష్, శరీరము అనేటువంటి ముసుగుని ఆ మహిమకు కప్పేసి ఆయన ఇదిగో మన దగ్గరికి వచ్చాడు. అంతేకాని ఆయన దైవత్వంలో 1% కూడా ఆయన సాక్రిఫైస్ చేయలేదు, పోగొట్టుకోలేదు. ఒకవేళ అదే జరిగితే యేసు ప్రభువారు దేవుడు కానేడు. బికాస్ ఇన్ గాడ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్. ఇంకా కనుక మనము ముందుకెళ్ళి చూసినట్లయితే, ఆయన దేవుడు అని చెప్పడానికి దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు చేశాడు. మొట్టమొదటిది సృష్టికర్తగా ఆయన పేర్కొనబడ్డాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. జాన్ 1:3, హెబ్రీ మొదటి అధ్యాయం 10వ వచనంలో, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. కొలస్సీ 1:16, ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనమైన ప్రభుత్వమైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఎవరాయన? ఆయనే అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడిగా ఉన్నటువంటి వాడు. ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును. హి ఈజ్ అ క్రియేటర్. ఆయన సృష్టికర్త అయినాడు. అంతేకాకుండా సృష్టికర్త అవటమే కాకుండా ఆయన సృష్టిని చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే హెబ్రీ 1:3లో కనుక మనం చూసినట్లయితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి, చూడండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఈజ్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్ అండ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. అండ్ నిర్వహణ అనేది తన నోటి మాట చేత ఆయన చేస్తా ఉన్నాడు. తన నోటి మాట చేత సృష్టించటమే కాదు, నోటి మాట చేత ఆయన సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథంలో ఆయన అంటాడు కదా, సముద్రానికి ఆయన ఆనకట్టలు వేశాడట, ఇంతవరకు మాత్రమే నువ్వు నీళ్లు రావాలని సముద్రానికి ఆజ్ఞాపించాడు. అందుకనే ఆ సముద్రం నీళ్ళు అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. లేకపోతే భూమి మీదకి ఎందుకు పొర్లి పారట్లేదు? తన నోటితో ఆజ్ఞ ఇచ్చాడంతే. సో ఆ విధముగా తన యొక్క నోటి మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడు. కొలస్సీ 1:17లో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు ఆధారభూతుడు, ఆధారం ఆయనే. హీఈస్ అ క్రియేటర్ అండ్ హీఈస్ అ ప్రిజర్వర్. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాపములు క్షమించేటటువంటి అధికారము దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి క్రియలు ఆయన చేస్తా ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలుసు, ప్రభు చెప్తున్నాడు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి, లూకాసు సువార్త 7వ అధ్యాయం 48లో ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పాపములు క్షమించే అధికారము ఇదిగో ఆ యొక్క ప్రభు అక్కడ ఎక్సర్సైజ్ చేయటం మనం చూస్తాం. రైజింగ్ డెడ్, మృతులను సజీవులుగా లేపటం అనేది దేవుడు మాత్రమే చేయగలిగినది.
అంతేకాకుండా మనుషుల యొక్క జీవితాలని రూపాంతరత చెందించడం భూమి మీదే కాదు, ఇంకా రాబోయేటటువంటి ఆ యొక్క మహిమపరిచేటువంటి క్రమంలో కూడా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక మీదట ఏమవుదో ఇంకా ప్రత్యక్షం కాలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన్ని పోలి ఉందమని ఎరుగుదుము. సో కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ మీద మన యొక్క జీవితాల యొక్క మహిమ, నిత్యత్వం అనేది ఆధారపడి ఉంటా ఉన్నది. సో కాబట్టి ఈ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి డివైన్ ఆఫీసెస్, జడ్జిమెంట్ మనం కనుక చూసినట్లయితే, తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని. చూడండి, ఈక్వల్ ఆనర్. తండ్రికి అట్టి ఘనత, కుమారునికి కూడా అట్టే ఘనత రావాలట. 5:23లో మనం చూస్తాము దైవత్వానికి ఇంకొక రుజువు, అనదర్ ప్రూఫ్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. అపోస్తుల కార్యము 17:31 అంటున్నాడు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఎవరి ద్వారా? ఒక మనుషుని చేత. ఎవరు ఆ మనుష్యుడు? మనిషి కుమారుడిగా పిలువబడినటువంటి క్రీస్తు ప్రభు, తాను నియమించినటువంటి మనుషుని చేత. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన తీర్పు తీర్చబోయేటటువంటి వాడుగా ఉంటున్నాడు. నేను వాటికి నిత్య జీవమునిచ్చినాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ద డివైన్ ఆఫీస్ ఆఫ్ సాల్వేషన్. ఏ మానవుడి మాట చెప్పగలడు? యేసుక్రీస్తు ప్రభు కేవలం మానవుడైతే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన అధికారం ఎవరిచ్చారు? ఆయన కేవలం మానవుడైతే ఎదుగో మానవులందరికీ కూడా తీర్పు తీర్చేటటువంటి అధికారము ఎవరిచ్చారు? తండ్రికి సమానమైనటువంటి ఘనతను అసలు ఎలాగ ఆయనకి కుదురుతుంది? ఆయన దైవత్వము, సంపూర్ణమైనటువంటి దైవత్వము కలిగిన వాడు కనుక దేవుని చేయగలిగినటువంటి కార్యాలు ఆయన చేస్తా ఉన్నారు. అల్టిమేట్ గా డివైన్ వర్షిప్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుడు మాత్రమే పొందుకోగలిగినటువంటి ఆరాధన. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన దేవదూతలు ఆరాధించారు. ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని. ఇదిగో ఆ యెషయా చూసినటువంటి ఆ యొక్క ఆ మహిమలో కనబడినటువంటి మనిషి కుమారుడు ఆ చొక్కాయి ఆ మందిరం యొక్క టెంపుల్ అంతా కూడా కిందకి దిగి అంచు వరకు కనపడుతున్నటువంటి ఏ యొక్క కెరూపులైతే చూడడానికి సైతము ఆయన్ని డేర్ చేయలేక తమ యొక్క ముఖమును, శరీరమును, కాళ్లను రెక్కలతో కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏ దేవుని గురించి అయితే దేవదూతలు ఆరాధిస్తా ఉన్నారు, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. మనుషులు ఆరాధించారు ఆయన్ని, దయ్యాలు ఆరాధించాయి, ఆయనకు మ్రొక్కాయి, కాళ్ళ మీద పడి సర్వోన్నతుడకు దేవుని కుమారుడా, వారు ఆయనకు మ్రొక్కి, ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయన పాదాల మీద పడి అత్తరు పూసి తల వెంట్రుకలు తాను తుడిచి మ్రొక్కి 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 ఎంటైర్ గాస్పల్స్ లో మనం చూస్తాము ఆయనకి మ్రొక్కి. ఆయన దైవత్వాన్ని గురించి పౌలు అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, పితరుల వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి. అండ్ ఆన్ ఫిలిప్ లో, కొలసియన్స్ లో, ఇంకా మనం చూసినట్టు పౌలు పత్రికల నిండా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డియిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వంతో ప్యాక్ అయిపోయి ఉంటాయి ఆయన యొక్క పత్రికలన్నీ కూడా. అందుకే పౌలు అంటే ముస్లిమ్స్ కి పడదు. బికాస్ దేవుని యొక్క, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని హైలీ ఎగ్జాల్ట్ చేశాడు తన పత్రికల్లో పౌలు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటా ఉన్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29-34 వచనాల్లో, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈయనే దేవుని కుమారుడిని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితిని. దేవుని కుమారుడు ఈక్వల్ టు గాడ్. నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితిని. తోమా అంటున్నాడు, నా ప్రభువా, నా దేవా. జాన్
శిష్యుడని యోహాను అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది నుండి ఏది ఉండెనో అని తన సువార్తను, తన పత్రికలను దీంతోనే స్టార్ట్ చేశాడు. ఆయన యొక్క దైవత్వంతోనే స్టార్ట్ చేశాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పటి వరకు మనం చూసాము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి. ఈస్ ఫుల్లీ గాడ్, నో డౌట్ ఎట్ ఆల్. యేసు ప్రభువారు దేవుడని ఎక్కడ చెప్పాడు, ఎవరు చెప్పారని అనేక మంది వాక్యాలు చూడకుండా, బైబిల్ చదవకుండా అక్కడొక మాట ఇక్కడొక మాట తీసుకొచ్చి అనేక విధాలుగా ఆయన్ని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి ప్రశ్నిస్తా ఉన్నారు. ఈరోజు నీవు నేను మొట్టమొదటిగా మన హృదయాల్లో రూఢి అనే స్థిరమైనటువంటి నిశ్చయంలోకి రావాల్సింది. లేఖనాలు ఇంకా మనం పరిశోధించాలి. ఒక్కొక్కటి మచ్చుకు ఒక్కొక్కటి రాస్తాను ఇక్కడ. మనం త్రవ్వాలి, రీసెర్చ్ చేయాలి, పట్టుకోవాలి, జల్లెడ పట్టాలి. లేఖనాలు మొత్తము, ఆయన దైవత్వాన్ని గురించినటువంటి లేఖనాలు మొత్తాన్ని బయటికి తీయాలి. వాటిని మనం కంటతా పెట్టాలి, నెమరు వేయాలి, అర్థం చేసుకోవాలి. టెక్స్ట్ ని కాంటెక్స్ట్ లో అర్థం చేసుకొని మనము ఇదిగో హృదయంలో నింపుకోవాలి. బికాస్ వీ మస్ట్ ఎగ్జాల్ట్ క్రైస్ట్ ఇన్ అవర్ వర్షిప్, ఇన్ అవర్ ప్రేయర్, ఇన్ అవర్ గాస్పల్, ఇన్ అవర్ evangelism. That's what Paul did. That's what Peter did. That's what John the Baptist did. That's what even our forefathers did. And then next, humanity of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి the other side of the coin ఏంటంటే ఆయన fully man, పరిపూర్ణమైన సంపూర్ణమైన మానవుడు. ఆయన మానవుడు అనటానికి రుజువులేంటి? లేఖనాల్లో నుంచి మనం త్వరగా చూద్దాం. He was perfectly human. ఆయన సంపూర్ణముగా మానవుడు. సంపూర్ణముగా ఆయన మానవుడు అని చెప్పడానికి సంపూర్ణమైనటువంటి ఆధారాలు ఏంటి? మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఆయన సంపూర్ణంగా మానవుడు అని చెప్పడంలో అర్థం ఏంటంటే he possessed perfect human body, soul and spirit. మనకి ఎట్లాగైతే ప్రాణము, శరీరము, ఆత్మ, ప్రాణాత్మ దేహాలు ఉన్నాయో ఆ విధంగా క్రీస్తు ప్రభు కూడా శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను కలిగిన వాడుగా ఆయన ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. సో ఆయనకి ఫిజికల్ బాడీ ఉంది కాబట్టే ఆయన భౌతికమైన శరీరాన్ని సిలువ వేశారు. ఆయన భౌతికమైన శరీరం మీద అత్తరపోసింది ఆమె. ఆయన భౌతికమైన శరీరం ఉంది కాబట్టి ఆకలేస్తుంది ఆయనకి, అలసిపోయాడు ఆయన. ఆయన భౌతికమైనటువంటి ఫిజికల్ బాడీ అనేది ఆయనకు ఉంది. రెండోది కనుక మనం చూసినట్లయితే ఈ సోల్, ఆయన యొక్క ప్రాణం గురించి, ఆయన యొక్క ప్రాణము మరణమగునంతగా యాతన పడిను అని ఆయన గురించి మనం చూస్తాం. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని తన ఆత్మను గురించి ఆయన శిలువ మీద ప్రార్థన చేయటం మనం చూస్తాం. వారు ఆయన గురించి ఏమనుకుంటున్నారో ఆయన తన ఆత్మలో ముందుగానే గ్రహించి అంటాడు మార్కు 2వ అధ్యాయంలో. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని ప్రభు ఆయన శిలువ మీద పలకటం మనం చూస్తాము. సో నీకు, నాకు, మన అందరికీ భూమి మీద మనుషులకు ఉన్నట్లుగా ఆయనకు భౌతికమైనటువంటి శరీరం ఉంది, ప్రాణం ఉన్నది. అంతేకాకుండా ఆయనకి ఆత్మ ఉన్నది. ప్రాణాత్మ శరీరంలో కలిగినటువంటి ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా ఆయన, పర్ఫెక్ట్లీ హ్యూమన్. పర్ఫెక్ట్లీ అంటే ఈ మూడు ఉన్నాయి, ప్రాణాత్మ దేహాలు కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అంతేకాకుండా హిస్ హ్యూమన్ అపియరెన్స్, ఆయన మానవుడిగానే తన యొక్క రూపాన్ని ధరించుకున్నాడు, మానవుల దగ్గరికి వచ్చాడు. ఆయన మనిషిగానే ఆయన అందరినీ గుర్తించారు, ఆయన ఐడెంటిఫై చేశారు. అంతేకాకుండా ఆయన మానవుడిగా ఆయనకి పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ ఇన్ ద సెన్స్ ఆయనకి భౌతికంగా తల్లి ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం మనము ఆయన ఎవరి యొక్క వంశంలో నుంచి వస్తాడో, ఎవరి యొక్క గోత్రంలో నుంచి వస్తాడో, ఆయన సీడ్ ఆఫ్ అబ్రహాం అని పిలువబడతాడు, ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ డేవిడ్ అని, ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ డేవిడ్ అని. అందుకని ఆయన గురించి చెప్పినప్పుడు
అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయన వంశావళి గురించి రాసినప్పుడు ఆయన యొక్క జీనియాలజీ లైన్ రాస్తారు. ప్రతి మనిషికి ఉన్నట్లుగా ఆయన కూడా ఒక వంశావళి ఉంది. ఆ వంశావళిలో నుంచి ఆయన వచ్చాడు అని ఆయన గురించినటువంటి ఐడెంటిఫికేషన్ మనం చూస్తాము. శరీరముగా చూసినట్లయితే ఆయన యొక్క దావీదు కుమారుడిని పిలువబడ్డని రోమపత్రిక 1వ అధ్యాయంలో పౌలు రాశాడు. తనని నవమాసాల మోసి కనినటువంటి తన యొక్క తల్లి మరియమ్మను మనం చూస్తాము. అంతేకాకుండా అతను తన వడ్లవాడి కుమారుడిని యేసేపు కుమారుడు అని పిలవబడిను అని ఆయన గురించి ఎక్స్క్లూజివ్ గా లేఖనం చెప్పడం మనం చూస్తాము. దో ఈస్ నాట్ ద ఫిజికల్ ఫాదర్. ప్రతి మనిషికి ఉన్నట్లుగా ఒక ఫ్యామిలీ ఉంది ఆయనకి. తన యొక్క సహోదరులు ఉన్నారట. యాకోబుని మనం చూస్తాము, యోదాని మనం చూస్తాము, సైమన్ మనం చూస్తాము. అంతేకాకుండా ఆయన మానవుడిగా ఆయన పుట్టాడు. మానవుడిగానే ఒక ఫీటస్ లాగా శరీరం గర్భములో 9 మాసాలు పెరిగాడు. మానవుడిలాగా ఆయన పుట్టాడు. అంతేకాకుండా మానవుడిలాగా ఆయన పెరిగాడు. ఇట్ వాస్ నాట్ ఏ సూపర్ న్యాచురల్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 30 years ఫుల్లీ గ్రోన్ మ్యాన్ ఆకాశంలోంచి ఊడి పడలేదు. వయసునందు, బుద్ధి అందు, జ్ఞానమందును యేసు ఎదిగను అని ఆయన గురించి మనము చూస్తాం. అందుకని దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కాంట్ అండర్స్టాండ్. గమనిస్తున్నారా? మీ ఆలోచనలు రేపటానికి ఒక మాట ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందాక అక్కడేమో మనం చూసాము ఆయన సర్వజ్ఞాని అయినటువంటి వాడని. సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు చిన్న పిల్లవాడుగా పుట్టి ఏమీ తెలియనటువంటి వాడుగా అమ్మ చేత ఓనమాలు నేర్చుకున్నాడు, మాటలు పలకటం నేర్చుకున్నాడు. అంతేకాకుండా ఆ యొక్క మనకైతే వీళ్ళు ఏబిసిడీలు నేర్పించినట్లుగా ఆ తల్లి ఆయనకి ఓనమాలు నేర్పించింది, ఎలా రాయాలో నేర్పించింది, ఎలా చదవాలో నేర్పించింది, ఎలా పలకాలో నేర్పిస్తా ఉంటే నేర్చుకున్నాడు కూర్చొని. అక్కడేమో ఇందాక సర్వశక్తి గల దేవుడిని చూసాము. ఆ సర్వశక్తి గల దేవుడు ఒక ఇన్నోసెంట్ బేబీగా, నిస్సహాయమైనటువంటి ఆ యొక్క ఇన్ఫాంట్ బేబీగా తల్లి ఒడిలో పాలు తాగి తల్లి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. తల్లి చేయి పట్టుకొని నడుస్తున్నాడు. ఎవరో నడిపిస్తే తప్ప నడవలేనటువంటి స్థితిలో ఆ తప్పటడుగులు వేస్తూ చిన్న పిల్లవాడిలాగా పెరిగాడు. This is something that you and I cannot fix and explain both at the same time. But that is true. జ్ఞానములో పెరిగి 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 అనంత జ్ఞాని అయ్యాడా? ఒకవేళ అనంత జ్ఞాని అని చెప్తే పెరిగాడు అన్న మాట నాన్ సెన్స్. ఒకవేళ అనంత శక్తి కలిగిన వాడు అంటే శక్తి పెరిగి 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 అనంత శక్తి అనేది నాన్ సెన్స్. ఒకవైపు మనము అనంతమైన జ్ఞానము, అనంతమైన శక్తి, అనంతమైనటువంటి స్థితి అని చెప్పినప్పుడు గ్రోత్ అనేది అవకాశం లేదు. అది డివైన్, దైవత్వానికి మాత్రమే ఆపాదించే స్థితి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆయన ఒక బాలుడుగా పుట్టాడు, బాలుడుగా పెరుగుతున్నాడు. ఆ బాలుడుగా ఆయన న్యాచురల్ కోర్స్ ఆఫ్ గ్రోత్, డైట్, ఆ యొక్క తల్లి ఏ విధంగా ఒక బిడ్డను పెంచుతుందో ఆ విధమైనటువంటి హోల్ ప్రక్రియ అంతా కూడా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. హ్యూమన్ డెవలప్మెంట్ గుండా ఆయన వెళ్ళాడు. హ్యూమన్ బర్త్ ప్రాసెస్ గుండా ఆయన వెళ్ళాడు. అంతేకాకుండా ఆయన మానవునికి హ్యూమన్ నేమ్ కలిగి ఉన్నాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడానికి యేసు అని పేరు పెట్టదు. సేవియర్, యెషువా. యెషువా అంటే అర్థము జాషువా. Joshua is a common name. Jehovah is my salvation. Many people had that name, Joshua, Yeshua. But this Yeshua is the Jehovah, the salvation of God. It is a human name.
ఎందుకంటే ముఖ్యంగా ఆయన పర్ఫెక్ట్లీ హ్యూమన్ అని చెప్పడానికి, సంపూర్ణంగా ఆయన మానవుడే అని చెప్పడానికి ఆయన సఫరింగ్, ఆయన డెత్. హి వెంట్ త్రూ ద సఫరింగ్, హి ఫేస్డ్ డెత్. మరణము యొక్క ఆ అనుభవాన్ని సంపూర్ణంగా ఆయన భరించాడు, వెళ్ళాడు. ఇప్పటి వరకు మనం చూసాము ఆయన సంపూర్ణంగా మానవుడని. ఇప్పుడు మనం చూస్తాము ఆయన సంపూర్ణమైన మానవుడని. ఎందుకంటే ఈ లోకంలో గనక మనం చూసినట్లయితే ఆయన ఆ మానవుడిగా, ఆయన మానవుడే అని చెప్పడానికి మానవుడు పొందినటువంటి అన్ని లిమిటేషన్స్ కూడా ఆయన వెళ్ళాడు. పిల్లలు, ఆయనకు ఆకలేసింది, ఆయనకు దప్పిక వేసింది, ఆయన అలసిపోయాడు, ఆయన నిద్రించాడు. అంతేకాకుండా ఆయన శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు, ప్రశ్నలు వేయబడ్డాడు. అనేక విధాలుగా ఆయన మానవుడిగా ఆయన పొందేటటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క లిమిటేషన్స్ కూడా వెళ్ళాడు. లిమిటేషన్స్ అన్నప్పుడు అవి పాపము అని కాదు, సిన్ఫుల్ ఇన్ఫర్మిటీస్ కాదు. లెట్ us not be confused with the infirmity of sin and limitation. మానవుడికి ఏ విధమైనటువంటి ఆ యొక్క ఆకలి అనేది, దప్పిక అనేది న్యాచురల్ గా ఉండేటటువంటి ఆ యొక్క వాంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన అనుభవించాడు. బట్ హీఈస్ అ పర్ఫెక్ట్ హ్యూమన్. ఆయన సంపూర్ణమైన మానవుడు. నీలాగా నాలాగా ఆకలేసింది, దప్పికేసింది, ఆయన రెస్ట్ తీసుకున్నాడు. నీలాగా నాలాగా ఆయనకి ఒక కుటుంబం ఉన్నది, అన్ని చూసాం. అవన్నీ ఎందుకు చూసామంటే ఆయన నీతో నాతో సంపూర్ణమైన మానవుడిగా ఐడెంటిఫై చేసుకోగలడు. ఆయన ఏలియన్ కాదు, మనకు అతీతముగా స్థితి ఏమి కాదు, ఎక్సెప్ట్ హిస్ బర్త్. ఆయన నీతో నాతో మానవుడిగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఆయన పర్ఫెక్ట్లీ హీస్ హ్యూమన్ అంటానికి ఇవన్నీ చూసాం. నౌ నీకు నాకు లేని స్థితి, మానవుడిగా ఆయనకు కలిగిన స్థితి ఏంటంటే పర్ఫెక్ట్ హ్యూమన్. ఆయన ఈజ్ నాట్ ఓన్లీ పర్ఫెక్ట్లీ హ్యూమన్, బట్ ఈస్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ ఆల్సో. దాట్ ఈస్ వాట్ వి సీ హియర్. చూసారా, ఆయన ఎప్పుడు కూడా ఆయనకు భయం వేయలేదు. హి నెవర్ ran for fear. ఎవరు కూడా ఆయన్ని భయపెట్టలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు భయపడెను అని ఎక్కడ ఉందా లేఖనాల్లో? ఎవరిని ఆయన భయపెట్టారా? మీరు గెత్సెమనే అనుభవం చెప్తారేమో. గెత్సెమనే అనుభవం ఆయనకి మరణం భయపడి, లేకపోతే ఇంకొక దానికి భయపడి ఆయన ఏం చేయలే. ఈవెన్ ఆయన ప్రార్థన చేసింది కూడా భయపడి కాదు. తండ్రితో తనకున్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని, యాగనీని ఎక్స్ప్రెస్ చేశాడు. కానీ he never afraid of anything. No one ever frightened him. అంతేకాకుండా మనం చూసినట్లయితే he was never elated with success. ఎప్పుడు కూడా ఆయన ఒక జయము, ఒక విజయాన్ని చూసి ఉప్పొంగలేదు, గర్వించలేదు. నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని, ఏది కూడా ఆయన యొక్క స్థితిని మార్చలేదు. ఆయనలో కృంగుదల అనేది కానీ, ఆయనలో అతిశయించి గర్వించడం అనేది కానీ, లేకపోతే ఐడెంటిటీ క్రైసిస్ కానీ నెవర్. అపవాదైనటువంటి సాతానుడు ఆయన ఏమీ చేయలేకపోయాడు. Devil never bluffed him. He is a man above all men. మనుషులందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో జీవించినటువంటి మానవుడు. మానవుని యొక్క పాప స్థితిలో మనకు కలిగిన బలహీనతలు ఏవి ఆయనకి లేవు. సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఆ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఇచ్చాడు. భయము కానీ, శోధనలు కానీ, అంటే శోధనకు లోనవ్వటం కానీ, ఐడెంటిటీ క్రైసిస్ కానీ, నిస్సహాయ స్థితి కానీ, మోసపోవటం కానీ, ఈవెన్ జూడస్ ఆయన డిసీవ్ చేయలా. మనకు ఆ సంగతి తెలుసు. లేఖనాలు నెరవేరినట్లుగా అది జరిగింది. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయమని ప్రభువే చెప్పాడు.
మరణం ఆయన భయపెట్టలేదు, అపవాది ఆయన భయపెట్టలేకపోయింది, ఏది కూడా ఆయన కృంగదీయలేకపోయింది. బికాస్ ఇస్ అ పర్ఫెక్ట్ మ్యాన్, సిన్లెస్ మ్యాన్. అందుకనే పాపం ఎరుగని ఆయన్ని మన కొరకు పాపముగా చేశాను. పాపం ఎరుగని వాడు. హీ న్యూ నో సిన్, హీ డిడ్ నో సిన్, హీ హ్యాడ్ నో సిన్. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ పాపము ఎరగడు. పాపరహితుడైనటువంటి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువులో మనం ఏమి చూస్తా ఉన్నాము ఇప్పటి వరకు కనుక మనం చూసినట్లయితే, we see the blend of two natures. First thing is Son of God, then is Son of Man. When we say Jesus Christ, there is divine nature, fully God, and there is human nature, fully man. I'm not saying 100% God, 100% man. దానికంటే more meaningful like a phrase of expression అంటే he is fully God, fully man, perfectly God, perfectly is man. Because దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత, పరిపూర్ణత క్రీస్తులో మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణముగా మానవుడు. మానవుడు అంటానికి సంపూర్ణమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన సంపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడిగా, పాపరహితుడిగా ఈ భూమి మీద జీవించినటువంటి వాడు. హ్యూమన్ నేచర్, డివైన్ నేచర్, బోత్ dwelt in him. ఏక శరీరములో, ఏక స్థితిలో ఇవి రెండు కూడా ఆయన ఏది కూడా సాక్రిఫైస్ చేయకుండా, ఇదిగో ఇప్పుడు నేను దేవుడిగా ఉండాలి కాబట్టి ఇది ఒకసారి పక్కన పెట్టాలి అని, ఇప్పుడు నేను మానవుడిగా ఉండాలి కాబట్టి దీన్ని ఒకసారి నేను పక్కన పెట్టాలి అని ఆయన ఏ యొక్క స్థితిలో కూడా లిమిటెడ్ గా లేడు. ఏ యొక్క స్థితిలో కూడా ఆయన సఫర్ అవ్వలేదు, ట్రబుల్ అవ్వలేదు, దేన్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం రాలేదు. ఆయన పర్ఫెక్ట్లీ, ఫుల్లీ గాడ్ అండ్ మ్యాన్ at the same time. At the same time. But of course, సిలువ మీద ఆయన శ్రమ అనుభవించినప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగానే దాన్ని చేశాడు. ఆయన దైవకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు, దైవత్వాన్ని ఎగ్జిబిట్ చేసినప్పుడు, గాడ్స్ క్లెయిమ్స్ చేసినప్పుడు ఆయన 100% లేకపోతే సంపూర్ణమైనటువంటి దైవముగా మనము ఆయన చూస్తా ఉన్నాం. సో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, ఆ కృపా సత్య సంపూర్ణత అనేది ఏ మానవుడికి అది సాధ్యము కాదు, దేవుడి మాత్రమే అది సాధ్యం. కృపయు సత్యము ఇవి రెండుటిని సంపూర్ణముగా ఆ కలువరి సిలువలో ఆయన మీట్ అయ్యాడు. ఆ విధముగా మీట్ అవడానికే కృపా సత్యములు, నీతి న్యాయములు ఒకదానిని ఒకటి ముద్దాడును అన్నట్లుగా అది జరిగించటానికే ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనలో సంపూర్ణమైనటువంటి దైవత్వం ఉంది, సంపూర్ణమైనటువంటి మానవత్వము ఉంటా ఉంది. అందుకనే సిఎస్ లూయిస్ ఆయన యొక్క దైవత్వాన్ని గురించినటువంటి యొక్క క్లెయిమ్స్ అన్నిటిని ప్రతిపాదించిన తర్వాత ద ట్రైలెమా అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ విన్న తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు అయితే అబద్ధికుడన్నా ఉండాలి, పిచ్చోడన్నా ఉండాలి, లేకపోతే ప్రభు అన్నా ఉండాలి. తను అబద్ధాలు చెప్తున్నానని తెలిసి కూడా అబద్ధాలు చెప్పి ఆ అబద్ధం కోసం చచ్చిపోయినటువంటి ఒక మూర్ఖుడైన అబద్ధికుడైన ఉండాలి, లేకపోతే మతి స్థిమితం లేని స్థితిలో ఇలాంటి దైవికమైనటువంటి క్లెయిమ్స్ అని చేసిన వాడనై ఉండాలి, లేకపోతే ఆయన చెప్పిన ప్రతి మాట వాస్తవము, సత్యము అయి ఉండాలి. ఏది అయి ఉండడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి, మీరే నిర్ణయించుకోండి అన్నాడు. Now you tell me, after listening all these things, who could be Christ when he see the claims of Christ? A liar, lunatic, or the Lord? He is God, man,
the incarnated second person of the Holy Trinity.